IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నిన్న చేనేతలకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు ముందుగా చీరాలలో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొనాలని చెప్పి భావించినప్పటికీ వాతావరణం అనుకూలించినటువంటి నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది. సో ఇక్కడ విజయవాడలోనే స్థానికంగా జాతీయ చేనేత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరిగింది. ప్రజలందరూ కూడా నెలలో ఒక్కరోజైనా సరే చేనేత వస్త్రాలు ధరించాలి అని చెప్పి ఆయన పిలుపునివ్వటం జరిగింది. అలాగే చేనేతలకు ఇల్లు నిర్మించడానికి వారికి గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి తెలియజేశారు. అలాగే చేనేతలకు కూడా GSTని వర్తింపజేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేనేత వస్త్రాలకు GST లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తామని, ఒకవేళ అది సాధ్యపడకపోతే వారు చెల్లించినటువంటి GSTని రీఎంబర్స్ చేసే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పి కూడా ఆయన తెలియజేశారు. ఇంట్లోనే మగ్గాలు నిర్మించుకోవటానికి, మగ్గం ఏర్పాటు చేసుకోవటానికి ప్రభుత్వం చేయూతనిస్తుందని, సబ్సిడీ అందిస్తుందని, ఒకవేళ ఆ విధంగా స్థలం లేనట్లయితే ఇంట్లోనే సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకోవటానికి స్థలం లేకపోతే ఊర్లలో ఒక 40 నుంచి 50 మగ్గాలు ఒకే చోట ఏర్పాటు చేసేటువంటి విధంగా ఒక 5 ఎకరాల్లో స్థలం తీసుకుని ప్రభుత్వమే స్థలాన్ని సేకరించి సామూహిక మగ్గాలను అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అక్కడకు వచ్చి ఆ మగ్గాలను వినియోగించుకోవచ్చని, ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పి చేనేతలకు హామీ ఇవ్వడంతో పాటు అక్కడే ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది.